ఓం హ్మ్. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాశుభా యద్భద్రం తన్న ఆశుభా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్తే. ఎంత అదృష్టం చేసుకుంటే మనకు వేదం పరిచయం కావడం, ఇది వేదం పరమేశ్వరుని యొక్క జ్ఞానం. ఇందులో భ్రమ, భ్రాంతి ఉండదు. ఈశ్వరీయ వాణి. దీనికి నాశనం లేదు వేదంకు. వేదమంతా సత్యం. ఎవరైనా లోకంలో మానవుడు భక్తి కలిగి ఉన్నాడు దేవుని యందు అంటే, మొట్టమొదట అతను భగవంతుడు ఉన్నాడు, ఉనికి భగవంతునికి ఉనికి ఉన్నది అని ప్రధానంగా విశ్వసించాలి భక్తి అంటే. అలాగే అది ఎట్లా ఉండాలి ఉనికి అంటే, పూర్తిగా విశ్వాసం ఉండాలి. భగవంతుడు పూర్తిగా ఉన్నాడు అని విశ్వాసం ఉండాలి. తర్వాత భగవంతుని యొక్క ఆదేశమైనటువంటి వేదం పట్ల పూర్తి విశ్వాసం ఉండాలి. దేవుడి మీద భక్తి అంటే ఇవన్నీ కలిగి ఉంటేనే అతనికి భక్తి ఉన్నట్టు. పరమాత్మ యొక్క జ్ఞానమైనటువంటి వేదం, ఆ వేద ఆదేశాల పట్ల పూర్తి విశ్వాసం ఉండాలి. ఇక మూడవదేంటంటే ఈశ్వరీయ వ్యవస్థ. ఈ సృష్టి అంతా గూడా ఈశ్వరీయ వ్యవస్థ నడుస్తుంది. ఆ ఈశ్వరీయ వ్యవస్థను మనము అందరము పూర్తిగా విశ్వసించాలి. అదే భక్తి అంటే. కేవలము భక్తి అంటే మనసులో ఏదో దేవునికి 2 ప్రార్థనలు చేసుకొని ఏదో కోరికలు కోరుకోవడం అది కాదు. భగవంతుని జ్ఞానమైనటువంటి వేదమును, అలాగే ఈశ్వరీయ వ్యవస్థను, ఈశ్వరుడు ఉన్నాడని పూర్తి విశ్వాసంతో జీవించడమే భక్తి. ఇది నిజమైనటువంటి భక్తి కలిగి ఉండడం. తర్వాత ఈరోజు ఈ పరమేశ్వరుని యొక్క స్తుతి మంత్రం. చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఈరోజు. ఎవరైనా ఈ మంత్రాన్ని మీరెక్కడైనా సరే భగవంతుడు ఉన్నాడు అని మీరు నిరూపించడానికి, ఎలా ఉన్నాడు అని నిరూపించడానికి ఈ మంత్రాన్ని మీరు అందరూ గూడా బై హార్ట్ చేయడము, లేదు కంఠస్థం చేయడము, నేర్చుకోవడము చేసి దేవుని గురించి చెప్పడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రం. ఈరోజు చెప్పబోయే మంత్రం ఆర్యాభి వినయంలో స్తుతి మంత్రం. చూడండి. ఓం సపర్యగా చుక్రమకాయమవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూః స్వయంభూః యాతా తత్యతో అర్థాన్ విదదా శాశ్వతీభ్యః సమాభ్యః. యజుర్వేదము 40వ అధ్యాయము 8వ మంత్రం. ఒక్కొక్క పదము అర్థం తెలుసుకుందాం. బ్రహ్మం గురించి అంటే సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుని గురించి ఈ మంత్రంలో తెలియజేయబడతా ఉంది. అంటే భగవంతుడు ఎలా ఉన్నాడు, ఆ విషయాలు ఈ మంత్రంలో ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క గూగుల్ మీట్‌కి వచ్చినటువంటి వాళ్ళు, యూట్యూబ్‌లో ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చాలా ధన్యజీవులు. ఎందుకంటే ఈశ్వరుని గురించి తెలియకపోతే నువ్వు చేసే కార్యాలన్నీ ఫలించవమ్మా. ఫలించవు. నువ్వు ఈశ్వరుని గురించి తెలియకుండా
దైవానికి సంబంధించిన ఏ కార్యమైనా గాని అవి నిష్ఫలములు. కాబట్టి ముందు ఈశ్వరుడు ఎవరు? ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? దయానంద మహర్షి చెప్తున్నాడు చూడండి. ఎందుకు దయానంద మహర్షి చెప్పినది మనము విశ్వసించాలంటే ఋషి. అందరూ గుర్తుపెట్టుకోండి. ఋషి అంటే తెలియదు ఎవరికీ. ఋషి అంటే సమాధి స్థితిలో పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం చేసుకున్నటువంటి వ్యక్తి. 18 గంటలు అఖండంగా సమాధి స్థితిలో కూర్చున్నటువంటి వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. పద్మాసనంలో సమాధిలో కూర్చున్నటువంటి వ్యక్తి 18 గంటలు. అటువంటి మహనీయుడు ఋషి. ఋషి తెలిపినటువంటిది పరమేశ్వరుని గురించి. చూడండి. బ్రహ్మము, శుక్రం శీఘ్రకారి. ఈ బ్రహ్మము ఎలా ఉన్నాడంటే శుక్రం శీఘ్రకారి అంటే నువ్వు ఎక్కడి పోయినా గాని అక్కడ ఉంటాడు. నీకంటే ముందుంటాడు. శీఘ్రకారి అంటే వెంటనే అక్కడ ఉంటాడు. నువ్వు యాడికన్నా పో అక్కడ ఉంటాడు. అకాయం శరీర రహితము. అందరూ అర్థం చేసుకోండి. భగవంతునికి అకాయం శరీర రహితము. శరీరం అనేటటువంటిది పరమాత్మకు లేదు. ఇంకా మీరు ఇక్కడే అవతారవాదం అనేది ఈ మంత్రంతో కొట్టుకొని పోతుంది. అవతారవాదం లేదు. ఈశ్వరునికి అవతారం అనేది లేదు. అవతరించడము అనేది ఈశ్వరునికి లేదు. ఎందుకు అవతరించినాడు అంటే శరీరధారి కావాలి. కాబట్టి ఇక్కడ వేదం ఏం చెప్తుంది? అకాయం పరమాత్మకు కాయం శరీరము లేదు. శరీర రహితుడు. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. అంటే మీరు భగవంతుని పూజించేటప్పుడు ఇలా పూజించాలి. ఉపాసించేటప్పుడు ఇలానే. ఇది నిర్గుణ ఉపాసన అంటారు. అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటిది మొట్టమొదట నిర్గుణ ఉపాసన. అకాయం అనేది నిర్గుణ ఉపాసన. భగవంతునికి శరీరం లేదు. అకాయం శరీర రహితము. అవ్రణం వ్రణరహితము. అవ్రణం వ్రణములు. వ్రణములంటే ఇదే రంధ్రాలు, ఇట్లా గుల్లలు లేవడము, ఇట్లాంటివి. శరీరం ఉంటేనే ఈ వ్రణాలు ఉంటాయి. ఈ వ్రణములు లేనివాడు. అస్నావిరం నాడీ బంధన రహితము. ఇవన్నీ కూడా శరీరం ఉంటేనే ఈ నాడీ బంధనము ఇవన్నీ ఉండేది. శరీరమే లేనప్పుడు ఇవన్నీ ఉండవు. శుద్ధం పవిత్రమైనటువంటిది పరమాత్మతత్వము. బ్రహ్మము శుద్ధమైనటువంటిది, పవిత్రమైనది. అపాపవిద్ధం పాప సంసర్గము లేనిది. భగవంతుడు పాపాలు అనేవి అతనికి అంటవు. ఈ సృష్టిలో అంతటా ఉన్నాడు కానీ పరమాత్మకు పాపం అనేది అంటదు. అపాపవిద్ధం పాప సంసర్గము లేనటువంటిది. పాపం అనేది కేవలము జీవాత్మకు సంబంధించినదే, పరమాత్మకు సంబంధించినది కాదది. కవిహి సర్వజ్ఞము. చూడండి, ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి కవి అని పరమాత్మను సంబోధిస్తున్నారు. ఇవన్నీ పరమాత్మకే నామాలు. ఇవన్నీ పరమాత్మ గురించి. ఇవన్నీ పరమాత్మ కవి అంటే ఇక్కడ సర్వజ్ఞుడు అని అర్థం. కవి అంటే సర్వము తెలిసినవాడు. గుర్తుపెట్టుకోండి. కవి అనే పదము పరమాత్మకున్నది. సర్వము తెలిసిన వాడికి కవి అని పేరు. మనీషి అంతర్యామి. అంతర్యామి అందరి మనస్సుల లోపల ఉన్నాడు. మనీషి అంతర్యామి, అంతర్యామి రూపంలో ఉన్నాడు. పరిభూహు సర్వోపరి విరాజమానము. పరిభూహ అంటే అంతటా విరాజిస్తూ ఉన్నాడు. సర్వం, సర్వం అంటే విశ్వమంతా. స్వయంభూహు స్వయం సత్తా కలిగినది. చూడండి, ఇక్కడ స్వయంభూహు పరమేశ్వర తత్వము స్వయంభూహు స్వయం సత్తా కలిగినటువంటిది. అంటే అది ఇంకొక కారణం చేత వచ్చినది కాదు. అదే స్వయంభూహు స్వయం సత్తా దానికి.
దానికి పైన ఇంకొక కారణం అనేది లేదు. అంటే ఉత్పత్తి రహితము. అది దేని చేత ఉత్పత్తి చేయబడలేదు పరమేశ్వర తత్వం. స్వయంభూహు అంటే ఉత్పత్తి రహితము అయి అగాత్ అంతటను వ్యాపించి ఉన్నది. చూడండి ఇక్కడ పరమేశ్వర తత్వము అంతటా అగాత్ అంతటను వ్యాపించి ఉన్నది. సహ ఆ పరబ్రహ్మమే శాశ్వతీభ్య అంటే నిత్యములైన సమాభ్య జీవరూప ప్రజల కొరకు. చూడండి ఇక్కడ శాశ్వతీభ్య అంటే నిత్యములైన సమాభ్య జీవరూప ప్రజల కొరకు. అంటే ఇక్కడ జీవుడనేటటువంటి వాడు కూడా నిత్యమే అని చెప్పబడతా ఉంది. జీవరూప ప్రజల కొరకు. ఇవి పరమేశ్వరునితో సమానమైనటువంటిదే ఈ జీవుడనేవాడు కూడా. ఎట్లా? శాశ్వతుడు కాబట్టి ఆ యొక్క జీవరూప ప్రజల కొరకు యాతా తత్యతః యథా యోగ్యముగా అర్థాన్ పదార్థములను విదధాత్ రచించుచున్నాడు. చూడండి భగవంతుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలన్నీ ఎందుకొరకు రచించుస్తున్నాడు అంటే ఈ యొక్క జీవరూప ప్రజల కొరకు. ఈ యొక్క జీవులు శరీరధారణ చేస్తారు కదా, వారికి పదార్థాలు కావాలి. అందుకొరకు ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలన్నీ పరమాత్మ రచించుచున్నాడు అని ఇక్కడ ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఇక వ్యాఖ్యానము అద్భుతంగా ఉంటుంది. చూడండి మహర్షి దయానంద సరస్వతి యొక్క వ్యాఖ్యానము. ఆ పరమాత్మ ఆకాశము వలె అంతటా పరిపూర్ణుడై ఉన్నాడు. అందరూ గుర్తుపెట్టుకోండి, ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆకాశము వలె అంతటా పరిపూర్ణుడై ఉన్నాడు. ఆకాశము అంతటా ఉంటుంది, ఆకాశం లేనటువంటిది లేదు. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశము, అది అంతటా ఉంటుంది. మన శరీరంలో కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది. అట్లా అంతటా పరమేశ్వరుడు పరిపూర్ణుడై ఉన్నాడు. పరిపూర్ణంగా ఇక సందు లేదు, గ్యాప్ లేదు పరమేశ్వరుడు లేనటువంటిది. శుక్రం సర్వ జగత్తును రచించువాడు అతడే. అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ మనకు కనపడేటటువంటి ఈ జగత్తుందే, ఇదంతా ఈ సర్వ విశ్వంలో ఉన్నటువంటి ఈ జగత్తంతటిని రచించువాడు అతడే. ఇక్కడ శుక్రం అనే పదానికి ఈ విధంగా చెప్పబడింది. అంటే ఎంత శక్తిశాలో చూడండి. ఈ సృష్టిని రచించాలంటే అవుతుందా చెప్పండి? ఒక సూర్యుని తయారు చేయాలంటే ఎంతమంది సైంటిస్టులు కలిసి సూర్యుని తయారు చేయగలుగుతారు, చంద్రుని తయారు చేయగలుగుతారు? ఈ మానవులలో ఉన్నటువంటి పోనీ ఈ నాస్తికులందరూ కూడా ఒక చంద్రుని తయారు చేయమను, ఒక సూర్యుని తయారు చేయమను, ఎవరి చేత కాదు అసలు అది. అవి కేవలం పరమాత్మ చేతనే. శుక్రం అంత శక్తివంతుడు పరమాత్మ. రచించువాడు అతడే. అకాయం అతడు ఎన్నడును శరీరమును ధరింపడు. చూడండి ఇక్కడ అతడు ఎన్నడును శరీరమును ధరింపడు. అతడు అఖండుడు, ఖండించడానికి వీల్లేదు పరమాత్మను. అనంతుడు, అనంతుడు కొలవలేం, అనంతమైనటువంటిది పరమేశ్వర తత్వం. అలాగే నిర్వికారుడు, వికారం లేదు పరమేశ్వరునిలో, నిర్వికారుడు. ఇప్పుడు మనలో వికారాలు ఉంటాయి. ఎవరైనా మనము ఒక మాట కఠినంగా మాట్లాడితే వాళ్ళు నొచ్చుకుంటారు. లేదు వాళ్ళను ప్రసన్నులు చేయడానికి మంచి ప్రియంగా మాట్లాడితే ప్రసన్నులు అవుతుంటారు. పరమాత్మ అట్లా కాదు, నిర్వికారుడు. వికారాలు ఏముండవు, నువ్వు తిట్టినా పొగిడినా ఏముండదు. పరమేశ్వరులో వికారం అనేది లేదు, నిర్వికారుడు. చాలా మంది నిందిస్తుంటారు పరమాత్మను. వాళ్ళకు ఏదైనా బాధలు ఎక్కువైనప్పుడు ఈ దేవుడు లేడు, ఏం లేడు, ఉంటే ఇట్లా నాకు ఇన్ని కష్టాలు పెడతాడా అని దేవుని మీద ఆడిపోసుకొని ఏడుస్తుంటారు. అట్లా నిందించినా ఆయనేమి వికారం చెందడు.
నిర్వికారుడు పరమేశ్వరుడు. నిర్వికారుడు అగుటచే దేహధారణ ఎన్నడూ చేయడు. చూడండి, భగవంతుడు నిర్వికారుడు కాబట్టి దేహధారణ చేయడు. అంటే ఇక్కడ అందరూ వినేవాళ్ళు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఈ స్థితిలో వస్తేనే మీకు దేహం అనేది రాదు. మళ్ళీ జీవాత్మకు కూడా నిర్వికార నిర్లిప్తత అనేటటువంటి స్థితి రావాలి. అంటే పూర్తిగా రాగద్వేషములు పోగొట్టుకోవడం అన్నమాట. ఏమో అర్థమవుతుంది విజయమ్మ గారు? అర్థమవుతుంది గురూజీ. ఇక్కడ మనకు ఒక పాయింట్ అందరికి దొరికింది చూడండి. మహర్షి దయానంద సరస్వతి ఒక బుల్లెట్ ఇచ్చాడు అందరికి. మంచి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ పరమేశ్వరునికి ఎట్లయితే నిర్వికారుడు కాబట్టి అతనికి శరీరధారణ అనేది ఎన్నడూ చేయడు. మనం కూడా జీవాత్మ కూడా ఈ విధంగా నిర్వికార స్థితికి రావాలి. అంటే ఎవరన్నా తిట్టినా పొగిడినా ఏ వికారము రాకూడదు లోపల. ఆ స్థితిలో నువ్వు ఉండగలిగితే నీకు మళ్ళీ శరీరధారణ రాదు. అందరు గుర్తుపెట్టుకోండి. అంత స్థాయికి నువ్వు సాధన చేసి ఎదగాల. ఏం రామ్నాథ్, అర్థమవుతుందా? చెలించకూడదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము నెక్స్ట్ మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలంటే ఇదే ప్రమాణం. అందరూ నిర్వికార స్థితిలో ఉండగలగాలి. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదమ్మా, అంత ఈజీ కాదు. ఈ నిర్వికార స్థితిలో ఉండడం అనేటటువంటిది అంత ఈజీ కాదు. ఎంతో సాధన. మహర్షి దయానంద సరస్వతి లాగా, స్వామి శ్రద్ధానంద సరస్వతి లాగా, పండిత లేఖరాం, అట్లా గురుదత్త విద్యార్థి, ఎందరో మహనీయులు ఉన్నారు. వాళ్ళు చాలా నిర్వికార స్థితిలో ఉన్నారు. అట్లాంటి స్థితిలోకి రావాలి సాధన చేసి. ఆ విధంగా చేసినప్పుడు దేహధారణ అనేది ఉండదు. అతని కంటే అధికమగు పదార్థము లేదు. అందరూ రాసి పెట్టుకోండి. పరమేశ్వరుని కంటే అధికమైనటువంటి పదార్థము ఈ సృష్టిలో ఏది లేదు. పరమేశ్వరుడు కూడా ఒక పదార్థమే. మనం ఎన్నో పదార్థాలు రోజు సమకూర్చుకుంటున్నాం కదా, ఆహారము, అలాగే రకరకాల పదార్థాలు బయట పోయి రకరకాలన్నీ కొనుక్కు తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ ఇట్లా ఎన్నెన్నో గొప్ప గొప్ప పదార్థాలు సంపాదించుకుంటున్నారు. ఒకదాని తర్వాత ఒకటి ఒకటి గొప్ప సంపాదించింటారు అనుకో, మళ్ళీ నెక్స్ట్ మన టార్గెట్ ఏంది, దానికంటే ఇంకా గొప్పది సంపాదించాలి. ఈ విధంగా మనం చూసుకుంటే పరమేశ్వరుని కంటే గొప్ప పదార్థం ఏది లేదు సృష్టిలో. కాబట్టి మనం ఆ గొప్ప పదార్థాన్ని మనం సంపాదించాలి. అందువలన ఈశ్వరుడు ఎన్నడూ శరీర ధారణ చెయ్యడు. చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్పబడతా ఉంది. ఇందాక నిర్వికారుడు కాబట్టి శరీరధారణ దేహధారణ చెయ్యడు అని చెప్పి, మళ్ళా అతని కంటే అధికమగు పదార్థం ఏది లేదు కాబట్టి అందువలన ఈశ్వరుడు ఎన్నడూ కూడా శరీరధారణ చెయ్యడు. ఔరణం, అతడు అఖండ ఏకరసుడు. అతడు అఖండ ఏకరసుడు, ఖండితము కాడు. చాలా మంది ఏమంటుంటారంటే ఈ జీవుడు కూడా పరమేశ్వరునిలో ఒక అంశం అంటుంటారు, పరమేశ్వరునిలో ఒక భాగం అని చెప్తుంటారు. అంశము అంటే ఖండించడము, ఒక భాగం అంటే తీసేసి చెప్పడం, అది కాదు. పరమేశ్వరుడు అంశము కాదు, భాగము జీవాత్మ అంశము కాదు, భాగము కాదు. పరమేశ్వరునిలో జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, అంతే. రెండు భిన్న పదార్థములవి. అది పరమేశ్వరునిలో ఒక అంశ కాదు జీవాత్మ అనేది. అందరూ గుర్తుపెట్టుకోండి మా. నమస్తే గురూజీ. నమస్తేనా. ఏమ్మా, అర్థమవుతుందా? అర్థమవుతుంది గురూజీ. పరమాత్మ అఖండుడు, అఖండ ఏకరసుడు.
అఖండ ఏకరసుడు అని చెప్పబడతా ఉంది. ఏకరసుడు ఒక్కటే పదార్థం, అది దాన్ని విభజించడానికి వీలు లేదు. ఇంకా ఇప్పుడు మన శరీరం ఉంది, ఈ శరీరాన్ని ఎన్ని భాగాలు చేయవచ్చు, కానీ పరమేశ్వరుని అట్లా భాగాలు చేయడానికి వీలు లేదు. అఖండ ఏకరసుడు, అచ్ఛేద్యుడు పరమాత్మ. అచ్ఛేద్యుడు అంటే ఛిద్రం మనం చేయడానికి వీలు లేదు, ముక్కలు ముక్కలు చేయడానికి లేదు. అభేద్యుడు విభజించడానికి లేదు, భేదాలు ఇట్లా అభేద్యుడు అంటే భేదం, మళ్ళీ ఆ విధంగా భేదాభిప్రాయాలు చేయడానికి కూడా లేదు. కంపనరహితుడు, కంపించడు. ఈ కంపనరహితుడు అంటే ఎట్లా చెప్పండి మా, ఎందుకు ఇక్కడ కంపనరహితుడు? కంపించడం అంటే ఏంటి? కదలడం. సందుంటే కదా కంపనం అనేది వచ్చేది. అంతటా ఉన్న పదార్థము కంపించదు, గుర్తుపెట్టుకోండి. అచలుడు, అందువలన అతనిలో అంశిభావము కూడా లేదు. చూడండి, ఇదే ఇక్కడ అదే విషయాన్ని చెప్పబడతా ఉంది. అంశాభావం అనేది పరమేశ్వరునిలో లేదు. ఎందుకంటే అతను కంపనరహితుడు, అచలుడు, అభేద్యుడు, అచ్ఛేద్యుడు, అఖండుడు, ఏకరసుడు. ఈ లక్షణాలన్నీ పరమేశ్వరులో ఉన్నాయి. కాబట్టి అంశ అనేటటువంటిది జీవాత్మ పరమాత్మలో ఒక అంశ అని చెప్పేది అది ఎంత అబద్ధము, తప్పు, గుర్తుపెట్టుకోండి. అతనిలో ఏ విధముగాను ఛిద్రము కలగదు. పరమాత్మలో ఏ విధంగా చూసినా గాని ఛిద్రం అనేది లేదు. అస్నావిరం, అతనికి నాడ్యాదుల బంధనము కూడా కలగజాలదు. ఎందుకు? పరమాత్మ చూడండి, ఊరికే అకాయం శరీరధారి చేయడు అని చెప్తే సరిపోతుంది కదా. ఇన్ని చెప్పాలి అంటే మనం అంత అల్పజ్ఞులమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంత చెప్తున్నాం కదా, యూట్యూబ్లో చూసే వాళ్ళు కూడా ఇంత వేదం ఇంత స్పష్టంగా చెప్తుంది కదా. పొద్దున్న లేస్తే మళ్ళీ ఏ రాముని గుడికో కృష్ణుని గుడికో పోతారు, ఆంజనేయుని గుడికో పోతారు. రే పరమాత్మ శరీరధారి కాడు అని ఈడ స్పష్టంగా చెప్పబడతా ఉంది. ఇంత వేదం చెప్తున్నా కానీ మళ్ళీ రాముని కృష్ణుని అందరూ పూజించడం మళ్ళా చేస్తారు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? ఎంత అజ్ఞానము, ఎంత అల్పజ్ఞత ఉందో ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ ఏ విధముగాను కూడా ఛిద్రము కలగదు. అతనికి నాడ్యార్థుల బంధనము కూడా కలగజాలదు. అతి సూక్ష్ముడగుటచే ఈశ్వరునికి ఎట్టి ఆవరణము కలగదు. పరమాత్మ అత్యంత సూక్ష్ముడు అగుటచే ఆ యొక్క ఈశ్వరునికి ఎట్టి ఆవరణం అనేది కూడా కలగదు. అంతటా ఉంది కాబట్టి, సూక్ష్మంగా ఉంది కాబట్టి ఆవరణం అనేది లేదు. అతడు ఎల్లప్పుడూ నిర్మలుడు. పరమాత్మ ఎల్లప్పుడూ నిర్మలుడు, మలినం లేదు పరమాత్మలో. ఎల్లప్పుడూ నిర్మలుడే పరమాత్మ. మనం ఇప్పుడు స్నానం చేస్తాం, కొద్దిసేపటికి మలినం అవుతుంది, మళ్ళీ స్నానం చేయాలి. ఇప్పటికి ఎన్నిసార్లు స్నానం చేసింటాము పుట్టినప్పటి నుంచి, కానీ మనం మళ్ళీ మలినం అవుతూనే ఉంటాం. కానీ పరమాత్మ అట్లా కాదు, నిర్మలుడు, మలినం లేనివాడు, ఎప్పుడూ నిర్మలుడే, నిరంతరం. అవిద్యాదులు, జన్మ మరణములు, హర్షశోకములు, క్షుత్పిపాసలు, మున్నగు దోషాదులు అతనికి ఉండవు. పరమాత్మలో అవిద్య లేదు, జన్మ మరణాలు లేవు, హర్షశోకములు లేవు. శోకం అంటే దుఃఖం, హర్షం అంటే సుఖం, సుఖ దుఃఖాలు లేవు. క్షుత్పిపాసలు, ఆకలి దప్పికలు లేవు పరమాత్మకు. ఇవన్నీ లేనివాడు పరమాత్మ. ఇవన్నీ ఉండేది ఎవరికి చెప్పండి? జీవాత్మకు. జీవాత్మకు ఉంటాయి ఇవన్నీ. అవిద్య ఉంటుంది, జన్మ మరణాలు ఉంటాయి, హర్షశోకాలు ఉంటాయి, క్షుత్పిపాసలు అంటే ఆకలి దప్పికలు ఉంటాయి. ఇవన్నీ జీవాత్మకు సంబంధించి, ఇవి పరమాత్మలో లేవు, గుర్తుపెట్టుకోండి మా. ఇవన్నీ ఉండవు. ఈ విధంగా శుద్ధుని ఉపాసించువాడు శుద్ధుడే అగును.
ఫైనల్గా చూసుకోండి. ఈ విధంగా ఇందాక చెప్పబడిన లక్షణాలన్నిటినీ హృదయంలో పెట్టుకొని పరమాత్మను ఉపాసించుటువంటి వాడు, ధ్యానించువాడు శుద్ధుడగును. అటువంటి వ్యక్తి శుద్ధుడవుతాడు. మనం శుద్ధులం కావాలంటే ఈ విధంగా మీరు దేవుని ఉపాసన చేయండి, మీరు శుద్ధులైతారు. చూసుకోండి. ఎవరైతే ఈ విధంగా శుద్ధుని ఉపాసన చేస్తాడో అతడు శుద్ధుడవుతాడు, పవిత్రుడవుతాడు. గుర్తుపెట్టుకోండి, మనం పవిత్రులం కావాలి, శుద్ధులం కావాలి, మన ఆత్మ పవిత్రం కావాలి, మనస్సు పవిత్రం కావాలి, బుద్ధి పవిత్రం కావాలి, ఇంద్రియాలు పవిత్రంగా ఉండాలంటే ఈ విధంగా ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి శుద్ధుడైనటువంటి పరమాత్మను ఉపాసించాలి. అటువంటి వారు శుద్ధులవుతారు. మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఏమ్మా, అర్థమవుతుందా? సుధీర్ గారు, సుధీరా లేకపోతే సింధునా? కాబట్టి రైట్ మా నానన్నాడా? ఓకే ఓకే ఓకే. కాబట్టి ఈ విధంగా మలినమును ఉపాసించువాడు మలినుడగును. చూడండి, దయానంద మహర్షి ఏం చెప్తున్నాడో, నీవు శుద్ధుని ఉపాసిస్తే శుద్ధుడివైతావు, మలినాన్ని ఉపాసిస్తే నువ్వేమైతావు? మలినుడైతావు. మలినాన్ని ఉపాసించడం అంటే ఏంటి? పొద్దున్న లేసి విగ్రహారాధన చేయడం, దాన్ని కడగడము, మళ్ళీ శుభ్రం చేయడం, బట్టలు కట్టడం, మళ్ళీ పండుకోబెట్టడం, నిద్ర వచ్చడం, ఇవన్నీ. అవును, నాకు డౌట్ వస్తుంది, ఇవన్నీ చేపిస్తున్నారు కదా, అన్నము ఆడబెడుతున్నారు, అతనికి ఒకవేళ ఈ బాత్రూమ్ వస్తే ఎక్కడికి పంపిస్తున్నారు అర్థం కావడం లేదు. లెటిన్ ఏమన్నా సపరేట్ ఏమన్నా ఒకటి కట్టించారా ఏమన్నా పరమాత్మకు? ఏం శ్రీనివాసులు గారు, పరమాత్మకు నైవేద్యం పెడుతున్నావు కదా, ఆయన తిని ఎక్కడ పోయి బాత్రూంలో కూర్చోవాలి కదా గురూజీ? తింటే కదా నాలుగు పెట్టి మళ్ళీ మనమే తింటుంది. పెట్టాలి అక్కడప్పుడు. మళ్ళీ పొద్దున్నే మళ్ళా తుడవడం, మళ్ళీ అన్ని మళ్ళా బొట్టు పెట్టడం, మళ్ళీ ఇదంతా. చూడండి మా ఎంత మూర్ఖపు పని చేస్తున్నారో. నిర్జీవమైనటువంటి పదార్థాలను దేవుడని ఉపాసిస్తావా? నిర్జీవములవి, దానికి ఏ జీవం లేదు ఆ పదార్థాలలో, రాళ్లలో, రప్పల్లో. మళ్ళీ ఈ యొక్క దుర్మార్గులైనటువంటి ఈ పౌరాణిక బ్రాహ్మణులు దానిలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారంట, ప్రాణాన్ని ప్రతిష్ఠిస్తాడంట. ఈ చచ్చిపోయే వాళ్ళల్లో కూడా ఆ ప్రాణం ఏదో ప్రతిష్ఠ చేస్తే వాళ్ళు బ్రతుకుతారు కదా, వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతుంటారు కదా, ఆ ప్రాణ ప్రతిష్ఠ ఏదో వాళ్ళకి చేస్తే వాళ్ళు బ్రతుకుతారు కదా, ఆడ రాళ్లలో పోయి చేయడం ఏంది? ఏమిటమ్మా ఆలోచన లేకుండా. అయితే చాలా భయంకరంగా ఈ విగ్రహారాధన అనేది అన్ని మతాల్లో విగ్రహారాధన ఉంది. ఒక్క హిందూ మతంలో ఒక్కటే కాదు విగ్రహారాధన, ప్రతి మతంలో విగ్రహారాధనే ఉంది. ఏమంటే వాళ్ళు మేము నిరాకారం అంటారు, కానీ వాళ్ళు చేసేదల్లా విగ్రహారాధనే. అన్ని మతాల వాళ్ళు విగ్రహారాధనే చేసేది. మరి నిరాకార పూజ చేసేటప్పుడు యేసు ప్రభు విగ్రహాలు కూడా ఉండకూడదు లోపల, వీళ్ళు పోయి సమాధులకు ముక్కకూడదు. కష్టం గురూజీ ఇట్లా మారాలంటే. ఊరికొక్కలన్నా మీలాంటి వాళ్ళు గట్టి వ్యక్తులు ఉంటే కొంచెం అన్నా మార్పు వస్తుంది. ఏం లే, నాలాంటి వాళ్ళు ఉంటే నాకు ఎక్కడెక్కడ చూస్తుంటారు, కత్తి తీసుకొని పొరవడానికి రెడీగా ఉంటారు ఒక్కరిని, అంతే. ఎక్కడెక్కడ విషం పెట్టాలని కూడా చూస్తుంటారమ్మా. చాలా డేంజరస్. ఈ దయానంద మహర్షి లాంటి ఋషికి, ధర్మాత్మునికే విషం పెట్టారు. నేనెంత వీళ్ళకు? ఒక్కొక్కరు కాదు, ఊరికి కాదు, ప్రతి ఇంట్లో ఒకరు ఉండాల. ప్రతి ఇంటిలో ఒక దయానంద సరస్వతి లాంటి వ్యక్తులు ఉంటే అప్పుడే మనము ఈ విగ్రహారాధనను పోగొట్టగలుగుతాము. అంత పాకిపోయింది. కాబట్టి కళ్ళు ఈరోజైతే ట్రాఫిక్ జామ్, 3 రోడ్ల సెంటర్ మా సమాజం కాడ పార్న జరిగింది. ఈరోజు పార్న పండగ, పార్న రోజు ఆడ 3 రోడ్ల సెంటర్లో పొట్లేళ్ళు కోస్తారనమాట. ట్రాఫిక్ జామ్ అయింది. బండ్లు, నేను రావడానికి సమాజం కాడికి యజ్ఞానికి పోవడానికి బండ్లో పోతుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్.
ఏమిటో ఆలోచించేయండి. ఎంత ఘోరంగా హింస చేస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడా? ఆలోచన చేయండి మా. పరమాత్మ ప్రతి ఒక్క కర్మకు ప్రతిఫలం ఉందండి. పునర్జన్మ ప్రతి ఒక్కరూ నమ్మాలి. నమ్మకపోతే అతను మహాపాపి అవుతాడు. నీవు ఈ జన్మలో అనుభవించకపోవచ్చు పాప ఫలితాన్ని, మరుసటి జన్మల్లో తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. ఎవ్వరైనా సరే ఈశ్వరుని దృష్టిలో నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేడు. పరమాత్మ చండ శాసనుడు. ఎవ్వరి యందు కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, నిర్వికారుడు. ఏ ములాద ఉండదు పరమాత్మకు. తప్పు చేస్తే తప్పుకు శిక్ష ఖచ్చితంగా ఉంది. నువ్వు ఎంత తప్పు చేస్తే అంత శిక్ష ఉంది. భయపడండి, పరమాత్మకు భయపడండి. అప్పుడు నీవు చాలా పవిత్రునివైతావు. పరమాత్మకు భయపడేవాడు పవిత్రుడవుతాడండి, పాపి కాడు. నోట్ చేసుకోండి పాయింట్ ఇది. పరమాత్మ సర్వద్రష్ట, సాక్షి, సాక్షిగా అన్ని చూస్తున్నాడు పరమాత్మ. కాబట్టి నువ్వు ఏ పాపం చేయకు, ఎవ్వరిని హింసించాకు. కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవడైతే మలినుని ఉపాసిస్తుంటాడో అతను మలినుడవుతాడు. అంటే ఈ యొక్క విగ్రహారాధన, చెట్లను పుట్లను ఎన్ని మలినంతో కూడుకునేటివి ఎన్ని ఉపాసన చేసేవాడు మలినుడవుతాడు. తెలిసినాక కూడా మళ్ళా చేయకండి మా. అపాప విద్ధం. పరమేశ్వరుడు ఎన్నడూ అన్యాయం చేయడు. చూడండి, పరమేశ్వరుడు ఎన్నడూ అన్యాయం చేయడు ఎవరికి. ఇది నమ్మండి మీరు. ఇది బాగా నమ్మండి మా. పరమేశ్వరుడు మనకు ఎన్నడూ కూడా అన్యాయం చేసేవాడు కాదు. అతను మనం చేసిన కర్మకు న్యాయంగా ఇస్తాడు ఫలితం. ఇది ఒక్కటి అర్థమైతే చాలమ్మా. ఇంకా ప్రతి ఒక్కరు ఉత్తమ కర్మలు చేస్తారమ్మా. ఇక్కడే నమ్మకం లేదు. పరమేశ్వరుడు మనం చేసే కర్మలకు నిజంగా ఫలితం ఇస్తాడా? ఇస్తే ఎట్లిస్తాడు? కొంచెం తక్కువ ఏమని ఇస్తాడా? ఈ విధంగా అనుమానంలో ఉన్నారు చాలా మంది. గుర్తుపెట్టుకోండి, పరమేశ్వరుడు ఎన్నడూ కూడా అన్యాయము చెయ్యడు. అతడు సదైవ న్యాయకార్యే. కవి త్రికాలజ్ఞుడు. చూడండి, కవి అనే పదానికి ఇక్కడ త్రికాలజ్ఞుడు అంటే సర్వజ్ఞుడు, మొత్తం తెలిసినవాడు. అంటే ఇప్పుడు వర్తమాన కాలం కదా, భవిష్యత్తులో ఏం జరిగేది కూడా ముందే తెలుసు పరమాత్మకు. ఈ జీవుడు భవిష్యత్తులో ఏం చేస్తాడు, ఏమేమి తిక్క పనులు చేస్తాడో అన్నీ తెలుసు భగవంతునికి. త్రికాలజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలం అన్నీ తెలిసినవాడు పరమాత్మ. సర్వవిధుడు, అన్ని విధుడు అంటే తెలుసుకున్నవాడు, సర్వము తెలుసుకున్నవాడు. మహావిద్వాంసుడు, భగవంతుడు మహావిద్వాంసుడు. అతని విద్య యొక్క అంతమును ఎవ్వడూ కనుగొనజాలడు. చూడండి, దయానంద మహర్షి రాస్తున్నాడు, పరమేశ్వరుని యొక్క విద్యను, ఆ యొక్క విద్య యొక్క అంతం ఎవ్వడు కూడా కనుక్కోలేడు. ఎవరి చేత కాదు, అంత గొప్ప విద్వాంసుడు అన్నమాట పరమాత్మ. చూడండి, మీరు అన్నం తిని ఇప్పుడు పడుకుంటారు కదా, పడుకుంటే దాని రసము, రక్తము అన్ని భాగాలకు, దాన్ని మళ్ళీ అన్ని భాగాలకు సరఫరా చేసి మీరు పడుకుంటే క్రియ ఎవరు చేస్తున్నారు? లోపల మీరు తిని పనుకుంటారు. తిని పనుకుంటే దాన్ని చూడండి, లోపల దాన్ని మళ్ళీ రసంగా మార్చి, రక్తంగా మార్చి, ఎముకలలోకి పంపించి, కళ్ళలోకి ఎక్కడ భాగాలన్నిటికీ సరఫరా చేసి మనకు శక్తినిచ్చి, ఎవరు మీరు చేస్తున్నారా? మీరు నిద్రపోతే ఎవరు చేయాలి లోపల అది తినే ఆహారం? చూడండి, ఆలోచించేయండి పరమాత్మను. పరమాత్మ మహావిద్వాంసుడు. అతని కంటే గొప్ప విద్వాంసుడు ఎవ్వరూ లేరు.
అందుకే మనము గురువు గారు గోపదేవ శాస్త్రి కూడా ఆయనకు విద్య ఎవరు చెప్పేవారు లేకుంటే భగవంతుణ్ణి విద్వాంసుడుగా చేసుకొని సాధన చేశాడు. ఎందుకంటే ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు కదా. భగవంతుడు కూడా చేతన స్వరూపుడే, సూక్ష్మంగా ఉంటాడు. నువ్వు అంతర్ముఖంలో ఉన్నప్పుడు నీకు చెప్తాడు లోపల, నువ్వు ఇది చేయి ఇది చేయి అని వాణి రూపంలో వస్తుంది. అంతర్వాణి లోపలనే గురుబోధ ఉంటుంది. కాబట్టి మనకు ఎవరు సద్గురువు దొరకలేదనుకో ఎవరు బాధపడద్దు. పరమాత్మనే సద్గురువుగా చేసుకోండి. రోజు అతనితో లోపల అంతర్ముఖంగా ఉండి ధ్యానంలో ఉండి మాట్లాడుతూ ఉండండి. ఆ భగవంతుని కంటే గొప్ప విద్వాంసుడు ఎవరు లేరు. సృష్టి ఆదిలో 4 ఋషులకు ఆ భగవంతుడే మహావిద్వాంసుడే ఆ యొక్క శబ్ద రూపంలో అంతఃకరణంలో ఈ వేదం అనే జ్ఞానం ఇచ్చాడు. ఎవరి శుద్ధమైన అంతఃకరణం ఉంటుందో వాళ్ళకు లోపల దేవుడు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంది, మన అంతఃకరణాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అందుకే కదా ఇక్కడ దయానంద మరి చెప్పినాడు, శుద్ధుని ఉపాసించువాడు శుద్ధుడవుతాడు. నీ అంతఃకరణం శుద్ధంగా ఉండాలంటే నువ్వు ఉపాసన చేయాలి. ఈ లక్షణాలు కలిగిన దేవుని ఉపాసన చేస్తేనే నువ్వు శుద్ధుని అవుతావు. అప్పుడే నీ జ్ఞానం కలుగుతుంది, ఈశ్వరీయ జ్ఞానం. నువ్వు ఏం చేయవు, నీకు శుద్ధత్వం ఎట్లుంచి వస్తుంది? నీ మనసు మలినమై ఉంటుంది. అది శుద్ధం కావాలంటే ఎట్లా, నువ్వు అభ్యాసం చేయాలి కదా, రోజు కూర్చోవాలి కదా ధ్యానం లోపల. పరమాత్మ లక్షణాలు ఇప్పుడు విన్నారు, విని దాన్ని లోపల స్మరించుకుంటూ ధ్యానంలో ఏకాంతంగా ఉండాలి కదా. ఏమో అర్థమవుతుందా? ప్రాక్టికల్ గా రండి అందరూ. కేవలం వినడమే అయిపోలేదు. అర్థమవుతుంది గురూజీ. ఎందుకంటే విన్నంత కాలం విన్నారు, ఇంకా చాలు వినడం. విన్నది అయిపోయింది. ఇంకా విన్నదాన్ని మనం ఇప్పుడు ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెడుతూ వింటూ ఉండండి, ఇంకా తప్పు లేదు. కేవలం వినడానికే ఇంకా సమయం అంతా జీవితం అంతా వింటుంటే ఆచరణ ఎప్పుడు చేయాలి? కాబట్టి అందరూ పట్టుదల పట్టుకొని పరమాత్మను ఎట్లా తిరిగి మనం సాధించాలని చెప్పి గట్టిగా సాధన చేయండి. చూడండి ఇక్కడ ఆ విషయాన్ని చెప్పబడతా ఉంది. మనీషి సర్వజీవుల మనస్సునకు విజ్ఞానమునకు అతడు సాక్షి. చూడండి ఇక్కడ మనీషి అంటే సర్వజీవుల మనస్సునకు, అంటే ఇక్కడ సర్వజీవుల యొక్క విజ్ఞానమునకు అతడు సాక్షి. పరమాత్మ సాక్షిగా ఉన్నాడు. నువ్వు మనస్సులో ఏం ఆలోచన చేస్తున్నావు అది కూడా చూస్తున్నాడు పరమాత్మ సాక్షిగా. అందరి మనస్సు అతడు దమనము చేయగలడు, తెలుసుకోగలడు. చూడండి, నా మనస్సులో ఏముందో మీరు తెలుసుకోలేరు. తెలుసుకుంటారా? ఎవరైనా అంత మేధావి ఉన్నారా? తెలుసుకోలేరు గురూజీ. ఏం శ్రీనివాసులు గారు, మీరేమన్నా నా మనస్సును తెలుసుకోగలుగుతావా? ఏం రామ్నాథ్, ఈ ముసుగు వీరులు ఎక్కడున్నారో ఆఫ్ చేసుకుంటారు. ఉన్నారో లేదో కూడా తెలియదు. ఏం ఋషేంద్ర, ఆన్ చేసుకొని ఆడనోసారి తిరుగుతుంటారు, చెప్తుంటారు లేబ్బా. అంటే రోజు దేవుని గురించే కదంగా. ఈ పొద్దున్న లేచి ఇన్ని నెలల దేవునికి ఇదే పని. రోజు దేవుడు అంటే ఇంటికాడ పని ఎవడు చేయాలా? కాదు గురుజీ, కొంచెం హాస్పిటల్ వచ్చి హాస్పిటల్కు. సరే సరే సరే, హాస్పిటల్ చూసేసుకుంటున్నా. నీకేనా? నాకేదో హాస్పిటల్కి వచ్చా. సరే సరే, ఎప్పుడు సూదులే కదా భయ్ నీకు. ఇప్పుడే బైక్ లో వచ్చినాయా ముబ్బుకు అవుపిలే. సరే సరేలే. చూడండి మా మీట్లో పెట్టుకో. ఏమో అర్థమవుతుంది కదా ఇక్కడ ఏం చెప్పబడా. సరే ఓకే సహస్ర, వెరీ గుడ్. నీకు అర్థమైతే చాలు, ఇంకా అందరికి అర్థమవుతుంది. చూడండి మా ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే పరమేశ్వరుడు అందరి మనస్సులను దమనము చేయగలడు, తెలుసుకోగలడు మనస్సులను. అయ్యం నచికేతుడు దాచిపెట్టుకున్నాడే, ఉన్నాడా లేడమ్మా? ఉన్నాడు గురుజీ. మరి ఉండి ఏం మా ముఖం చూపించచ్చు కదమ్మా. ముఖం చూపించకపోతే నెక్స్ట్ మీకు వేరే వేరే జన్మలు వస్తాయి.
దాచిపెట్టుకునే ముఖము అందవికారంగా ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ జన్మలలో ముఖం చూపించుకోకుండా దాచిపెట్టుకుంటుంటారు, అటువంటి జన్మలు వస్తాయి. నేను చూడండి ఎంత స్పష్టంగా నా ముఖం చూపిస్తున్నా. కాదు గురూజీ, ఆ పని కసాలుగా చేస్తున్నాం, సొప్ప కొత్తనాం, చీకటి పడేదాకా సొప్ప కోసి వచ్చినాం, ఇప్పుడు నీళ్లు పోసుకొని సరే సరే ఇంకా ఈ నెల అంతా రాను ఇంకా ఆటికి గుడక. సరే 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 ఈ నెల ఫిబ్రవరి నెల. యజ్ఞం దగ్గరికి రాలేవా? ఆ? యజ్ఞం కాడికి ఆదివారం రాలేనంటావా? ఆ, ఆ, ఆ. సరేలే సరేలే. ఇప్పుడు గూగుల్ మీట్లు అయితే కూర్చొని వింటుండు. ఇంకా గూగుల్ మీట్ లో మటుకు ఖచ్చితంగా ఇదేగా. సరే సరే సరేమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, అందరి మనస్సును అతడు దమనము చేయగలడు, తెలుసుకోగలడు. అందరి మనస్సులో ఏముందో తెలుసుకుంటాడు. ఇంకా చూడండి, ఇంకా ఇక్కడ మనసులో దాపరికం ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి? చాలా మంది ఏంటంటే ఈ గోడ దూకుడు వ్యవహారం చేస్తుంటారు చూడండి. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. బయటేమో చక్కగా మాట్లాడుతుంటారు అందరితో, మనతో కూడా బాగా మాట్లాడుతుంటాడు, కానీ లోపలేమో ఒకటి పెట్టుకుంటాడు. అది ఈశ్వరునికి తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరికి తెలియదేమో అని నువ్వు అనుకోవచ్చు, నా మనసులో ఉండేది ఎవరికి తెలియలే అనుకోవచ్చు, కానీ ఇక్కడ స్పష్టంగా అందుకే వేదం చదవాలి అందరూ. ప్రతి మానవుడు ఎందుకు వేదం చదవాలంటే ఇందుకొరకు చదవాలి. చూడండి నువ్వు దేవుని జ్ఞానంగిన ఈ విధంగా తెలుసుకుంటే ఇక ఈ మనసులో కుట్రలు ఎందుకు జరుగుతాయి? అసలు అక్కడే ఆగిపోయింది. లోపల కుట్ర ఉండదు. ఇంకా మనసులో కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ జరిగేది ఎక్కడా? బయట కాదు, మనస్సులో జరుగుతాయి. మనస్సులోనే కుట్రలు కుతంత్రాలు అన్ని ముందు ప్లాన్ అయ్యి తర్వాత బయట క్రియ జరుగుతుంది. ముందు మనస్సులో జరిగి ఉంటుంది చాలాసేపు. రాత్రి అంతా వాడు మనస్సులో ప్లాన్ వేసింటాడు, వాడిని ఎట్లా కొట్టాలి, ఎట్లా చంపాలి అని ముందు లోపల జరిగి ఉంటుంది కుట్ర అంతా లోపల. తర్వాత క్రియ బయటికి వస్తుంది. అందుకే ఇక్కడ నీవు మనస్సును కూడా, అందరి మనస్సును భగవంతుడు దమనం చేయగలడు, తెలుసుకొనగలడు అని తెలుసుకుంటే నువ్వు లోపల కుట్ర చేయవు. ఒరే నేను కుట్ర పన్నుతున్నా, దేవునికి తెలుస్తుంది కదా, ఓయమ్మ చాలా ఇబ్బంది కలుగుతుంది, పరమాత్మ చూస్తున్నాడని నువ్వు కుట్ర కూడా పన్నావు. కాబట్టి ఇక్కడ మనస్సును, అందరి మనస్సును అతడు దమనము చేయగలడు. అన్ని దిక్కుల యందు అంతటను అతడు నిండి ఉన్నాడు. నువ్వు యా దిక్కన్నవో, జనార్దన్ సార్ మీరు బెంగళూరు పోయినారు, బెంగళూరులో కూడా భగవంతుడు ఉన్నాడు. జమ్మల మడుగులో ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడు, చైనా, అమెరికా అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని దిక్కుల్లో ఉన్నాడు. మొత్తం అన్ని దిక్కుల యందు అంతటను అతడు నిండి ఉన్నాడు. మళ్ళీ నిండి, సందు లేకుండా నిండుగా ఉన్నాడు. సర్వమునకు పైన విరాజిల్లుచున్నాడు. ఈ జగత్తుకు పైన కూడా ఉన్నాడంట. చూడండి మా సర్వమునకు అంటే ఈ విశ్వాన్ని అంతా సర్వం అంటారు, జగత్ అంతా. ఈ సర్వానికి పైన విరాజిల్లుచున్నాడు. జగత్తులో పైన కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. అతనికి ఆది కారణము, మాత, పిత, ఉత్పాదకుడు ఎవ్వడునూ లేడు. మనకు తల్లి తండ్రి కారణం ఉన్నారా లేదమ్మా? అట్లా భగవంతునికి మళ్ళీ ఇంకొక తల్లి తండ్రి కారణం అనేది లేదు, స్వయంభూ. అది గుర్తుపెట్టుకోండి. అతడికి ఆది కారణం ఏది లేదు, ఇంకా మొదలు అనేది లేదు, అతనే మొదలు. కానీ అతడే అన్నిటికీ ఆది కారణం. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. అతడికి ఆది కారణం అనేది లేదు, అతను మాత్రం అన్నిటికీ ఆది కారణం. ఈ సృష్టి అంతా అతనితోనే నడుస్తుంది. కారణం, ఆది కారణం ఆయనే. కేవలం ప్రకృతి, జీవులు, పరమేశ్వరుడు ఉన్నంత మాత్రాన ఈ సృష్టి ఏర్పడదు. ఈ సృష్టికంతటికి ఆది కారణం ఎవరు? పరమాత్మనే. ఈ యొక్క పరమాణువులను అన్నిటినీ సంయోగం చేసి ఈ బ్రహ్మాండాన్ని మనకు రచించి ఇచ్చాడు. అర్థం చేసుకోండి. ఆది కారణం అదే మహర్షి దయానంద సరస్వతి
మొట్టమొదటి నియమం అదే. సమస్త సత్య విద్యలకు విద్య వల్ల నిరుంగుదగు సర్వ పదార్థములకు ఆది కారణం పరమేశ్వరుడు. ఈ ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు, ఇంకా మీకు అంత అర్థమైనట్టే దేవుని యొక్క జ్ఞానం. ఈ మొట్టమొదటి నియమము ఎవరికైతే బాగా అర్థమవుతుందో అతను దేవుని గురించి బాగా తెలుసుకున్నవాడు. అతను ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటాడు. మొదటి నియమం అర్థమైందంటే, అలాగే ఏ పదార్థము ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా చక్కగా తెలుసుకుంటాడు కూడా. సమస్త సత్య విద్యలకు విద్య వల్ల నిరుంగుదగు సర్వ పదార్థాలకు ఆది కారణం పరమేశ్వరుడు. ఆది కారణం ఆయనే. యథాతథ్యతో సమాభ్య, ఆ ఈశ్వరుడే తన ప్రజకు యథాయోగ్యముగా సత్యము సత్య విద్యలు 4 వేదములు మనుష్యులకు ఉపదేశించి ఉన్నాడు. చూడండి, ఈ వేదాలు పరమేశ్వరుని జ్ఞానమది. ఈ ప్రజలకందరికీ కూడా సత్య విద్యలు మనుష్యులకు ఉపదేశించి ఉన్నాడు. తన ప్రజలకు, చూడండి ఇక్కడ అంతా ప్రజలంతా భగవంతుని బిడ్డలే. తన ప్రజకు అంటున్నాడు ఇక్కడ, తన ప్రజకు. మనుష్యులందరూ తన ప్రజలు అంటే తన సంతానం. ప్రజ అంటే సంతానం. ఆ ఈశ్వరుడే తన యొక్క సంతానానికి ప్రజకు యథాయోగ్యముగా సత్యము సత్య విద్య 4 వేదములు మనుష్యులకు ఉపదేశించి ఉన్నాడు. ఆ దయామయుడగు పరమేశ్వరుడే మిక్కిలి దయతో అవిద్య అంధకారమును నశింపచేయు వేద విద్యారూప సూర్యుని ప్రకాశింపచేసి ఉన్నాడు. చూడండి ఇక మానవులలో ఉన్నటువంటి అవిద్య నాశనం కావాలి అంటే వేదం చదవాలి. అందరూ వేదం వినాలి. వేదమును అధ్యయనము చేసి తదనుకూలంగా ఆచరిస్తే నీలో అవిద్య నాశనం అవుతుంది. అవిద్య అంటే ఏదో చెప్పండి ఎవరైనా చెప్పండి. అజ్ఞానం గురూజీ. అవిద్య అంటే జ్ఞానం పోవడము. ఇంకా ఇంకా మనలో ఉన్నటువంటి ఈ అవిద్య నాశనం కావాలంటే మనం వేదం చదవాలి. ఈ అవిద్య అంటే ఏంది? గురూజీ చెప్పండి. విగ్రహారాధన, పూజ చేయడం, దుఃఖపడడం, ఏంటమ్మా ఈయన దుఃఖపడడం అంటాడు? నేను అవిద్య ఏంటి? అవిద్య విగ్రహారాధన, పూజ చేయడం కూడా అవిద్య కదా? అట్లా కాదండి. వేదానికి విరుద్ధంగా చేసేది అవిద్య. మీరు చదువుకున్నారా, చదువుకోవడం లేదా? అసలు రోజు పాఠాలు చదువుతున్నారా? ఇంటి దగ్గర పుస్తకాలు అధ్యయనం చేస్తున్నారా అందరూ? గురూజీ చెప్పండి. ఏది కాదో అది అవుననే దాన్ని అవిద్య అంటారు. ఏందో ఈ ఆన్సర్ అసలు ఏ అర్థం కాదు. జ్ఞానాన్ని అవిద్య అంటారు గురూజీ. అది మీరు సరైన విధంగా చెప్పట్లేదు. అవిద్య మనుషుల్లో ఉంది. ఆ విద్య నాశనం కావాలంటే ఇక్కడ వేద విద్యారూప సూర్యుని ప్రకాశింప చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఇక్కడ అవిద్య అంటే అందరూ గుర్తుపెట్టుకోండి 4 రకాలు. లేకపోవడం గురించి వినండి అందరూ. ఇంకా మీరు పుస్తకాలు చదివితే వస్తాయిలేమ్మా. పుస్తకాలు చదవకుండా మస్తకాల్లో ఉండదు. మస్తకం అంటే తలలోకి ఎక్కాలంటే ముందు పుస్తకాలు చదవాలి. ఏమ్మా విజయమ్మా? ముందు పుస్తకాలు చదివితే ఇక్కడి నుంచి వస్తాయి. పుస్తకాలు ఏం చదవరు, ఎక్కడి నుంచి వస్తాయి? సబ్జెక్టు సరుకు ఉండాలి కదా లోపల. చూడండి ఇక్కడ అవిద్య అంటే శాశ్వతమైనటువంటి వాటిని అశాశ్వతం అనుకోవడం. గుర్తుపెట్టుకోండి, శాశ్వతమైన వాటిని అశాశ్వతం అనుకోవడం, అశాశ్వతమైనటువంటి వాటిని శాశ్వతం అనుకోవడం.
ఇది అవిద్య. అలాగే దుఃఖాన్ని సుఖం అనుకోవడం, సుఖాన్ని దుఃఖం అనుకోవడం, ఇది కూడా అవిద్య. ఇది అన్నమాట రెండవది. ఇక మూడవది అశుచిని శుచి అనుకోవడం, శుచిని అశుచి అనుకోవడం, ఇది మూడవది. తర్వాత నాలుగవది ఆత్మ అనాత్మ, అంటే ఆత్మ కాని దానిని ఆత్మ అని భావించడం, అనాత్మను ఆత్మ అనుకోవడం, ఇది అవిద్య. అంతే, ఇంకా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా దేని విషయంలో అయినా కావచ్చు. అంటే ఇది కూడా వస్తుంది కదా గురూజీ, ఏది అవుననుకుంటామో అది కాదనే దాన్ని అవిద్య అంటారని, అది కూడా వస్తుంది కదా. అది అయితే మేమైతే ఎప్పుడు చదవలేదు. ఏది అవును ఏది కాదు, నాకేంటి కొత్తగా ఉంది ఇది పదం. ఏది శాశ్వతం అనుకుంటామో అది అశాశ్వతం అనుకోవడం. మీరు సింపుల్ ఒక వర్డ్లో చెప్పారా అన్ని? అవునవును. సరే, ఓకే. షార్ట్ కట్ లో చెప్పినట్టున్నారు కదా. అవును. సరేమ్మా, ఇక్కడ షార్ట్ కట్ చెప్తే అంత సూక్ష్మంగా పట్టుకునే వాళ్ళు కావాలి కదా. నువ్వు వివరంగా చెప్పాలి శ్రీనివాసులు గారు. ఇట్లా అశాశ్వతమైన వాటిని శాశ్వతమని భావించడం. ఇప్పుడు ఉదాహరణకు అశాశ్వతం అనేటటువంటిది ఏంటంటే ఈ జగత్ అంతా అశాశ్వతమే, అలాగే ఈ శరీరము అశాశ్వతమే. గుర్తుపెట్టుకోండి, ఇది శాశ్వతము కాదు. ఈ సృష్టిలో ఉన్న పదార్థాలు కానీ, మీరు సంపాదించిన పదార్థాలు కానీ, మీ ఇల్లు కానీ, మీ చుట్టాలు కానీ, బంధువులు కానీ, ఇవన్నీ అశాశ్వతములే అని గుర్తించాలి నువ్వు. అది విద్య. అది గుర్తించలేదంటే నీలో అవిద్య ఉందని, అంతే. కానీ మనము శాశ్వతం అనుకుంటాం. మనం అసలు ఎట్లా చూస్తున్నారు కదా అందరూ, శాశ్వతం అనుకొని ఎన్నెన్ని ఘోరాలు పాపాలు చేస్తున్నారు, ఎంతెంత డబ్బులు సంపాదిస్తున్నారు. నేను ఈయనే ఉంటా అనుకొని లక్షల కోట్లు సంపాదించుకుంటున్నాడు. దాన ధర్మాలు ఏం చేయరు, శాశ్వతం అనుకుంటాడు. అనుకునే అవన్నీ చేసేది. ఇది మహా దుఃఖం. తెలియదు. ఎవరైతే ఈ విధంగా శాశ్వతమైనటువంటివి ఏంటివి, అశాశ్వతమైనటువంటి ఏంటివి అని తెలియదో, ఆ జ్ఞానం ఉండదో, అటువంటి వాడు మహా దుఃఖం అనుభవిస్తాడు. మహా దుఃఖం. ఆ దుఃఖము సముద్రం అంత దుఃఖం అనుభవిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇది నేను శాస్త్రాల్లో చదివిన విషయాన్ని మీకు చెప్తున్నా. మీకు ఈ జ్ఞానం ఉండాలా, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము. లోపల ఇది జ్ఞానం అంటే ఎట్లా అంటే లోపల నుంచి ఉండాలి, ఊరికి శబ్ద జ్ఞానం కాదు. నీ ప్రవర్తనలో అది కనపడాలి. నీవు శాశ్వతత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా, అశాశ్వతమైన దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా, నీ క్యారెక్టర్ లో తెలుస్తుంది, నీ నడవడికలో. మ్యూట్లో పెట్టండి శ్రీనివాసులు గారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురూజీ. అయితే ఇది విన్నాం గురూజీ, మీరు అన్నట్టు పుస్తకాలలో చదివింది మస్తకంలో ఉంటది అన్నట్టు, ఇలా గురువులు చెప్పినప్పుడు విన్నాం. మీరు చెప్పిన తర్వాత గుర్తొచ్చింది గురూజీ చెప్పాలి అని. అవును. అది సడన్ గా రాదు, ఒక్కొక్కసారి ఎవరికైనా అంతేలేండి, సహజంగా. అవన్నీ మనం చదువుకుంటుంటా, ఒక్కోసారి గుర్తు రావు. అందుకే మనకు విదురనీతిలో ఒక చోట మన నారాయణ సార్ కూడా, పిప్పలి నారాయణ గారు కూడా విన్నారు చూడండి. మన విదురనీతి మన గురువు గారు చెప్పేటప్పుడు స్వాధ్యాయంను నమ్మకూడదని విదురుడు చెప్పాడు. అంటే నీకు సమయానికి గుర్తు రాదనమాట. విదురుడు స్వాధ్యాయం చేస్తూ ఉండాలి, కానీ దాన్ని నమ్ముకోకూడదు. నేను ఇంత స్వాధ్యాయం చేసినా, నేను నమ్మినామంటే అది సమయానికి గుర్తు రాదనమాట ఒక్కోసారి. అదే ఇది వేదవిన భజనలో కూడా ఉందా గురూజీ? ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ శాశ్వతం శాశ్వతం. కాబట్టి ఇక్కడ ఈ ప్రధానమైనటువంటిది అవిద్య అనేది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అవిద్య పోవాలంటే వేద విద్యను పొందాలి. ఇది సూర్యునితో సమానం, అందరూ గుర్తుపెట్టుకోండి. సూర్యుడు వచ్చిన వెంటనే రాత్రి ఉండదు చూడండి. ఎవరు దాన్ని దొబ్బలే, పొమ్మని ప్రయత్నం చేపిలే. సూర్యుడు రావడంతోనే పోయింది, అది వెళ్ళిపోయింది రాత్రి అంతా. అట్లనే వేద విద్య నీలో ప్రకాశిస్తూనే అవిద్య నాశనం అవుతుంది. నువ్వు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా.
చాలా సులువు చూడండి. ఈ లాజిక్ కూడా చాలా మందికి తెలియదు. చాలా మంది ఓయమ్మ నాలో దోషాలు దండిగా ఉన్నాయి, నేను ఎట్ట పోగొట్టుకోవాలనో ఏమో, ఓయమ్మ ఇవన్నీ ఎప్పుడు పోగొట్టుకోవాలబ్బా అనుకుంటున్నారు. ఏం అవసరం లేదు, నువ్వు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వేద విద్య నీలో ప్రకాశింపజేసుకోవాలి. వేదంలో చెప్పబడిన దాన్ని నువ్వు ఆచరించు, పోతుంది అది. అవిద్య నాశనం అయిపోతుంది. నీ ఆటోమేటిక్ సిస్టమ్, నీ ప్రయత్నం లేకుండానే నాశనం అవుతుంది అవిద్య. ఎప్పుడు వేద విద్యా రూప సూర్యుని ప్రకాశింపజేసుకున్నప్పుడు, ఈ వేద విద్య అనేటటువంటి సూర్యుడు నీలో ప్రకాశింపజేసుకుంటే ఆటోమేటిక్ గా ఈ అంధకారం, అవిద్య అనే అంధకారం నాశనం అవుతుంది. అర్థమవుతుంది అందరికీ? ఎవరైనా ఈ అవిద్య పోవాలంటే ఇంకా వేద విద్యను తెలుసుకోవాలి, ఆచరించాలి, అంతే. అది ప్రకాశింపజేయడం అంటే ఆచరించడమే. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అన్నిటికీ ఆది కారణము ఆ పరమాత్మయే అనియు, సర్వ విద్యా ప్రకాశకమగు వేదమునకు ఆది కారణము కూడా అతడే అనియు నిశ్చితముగా అంగీకరింపవలేను. అంగీకరించండి, ఒప్పుకోండి. ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలకు ఆది కారణం పరమేశ్వరుడే. అలాగే ఈ విద్యలకన్నిటికీ మూలమైనటువంటి వేదమును ఇచ్చిన దానికి ఆది కారణము భగవంతుడని మీరు నిశ్చితంగా అంగీకరించండి, అంగీకరింపవలేను. ఈశ్వరుడు కృపతో తానే విద్యను ఉపదేశించి ఉన్నాడు. చూడండి, మనం అందరము చిన్న పిల్లలమైతే మనకు జ్ఞానం బోధించేది ఎవరు చెప్పండి? ఈ వ్యవస్థ పరమాత్మ ఎట్లా చేస్తున్నాడు చూడండి, ఎంత దయామయుడో. తల్లి తండ్రి వాళ్ళకు కొంత జ్ఞానం ఉన్న తర్వాత మనకు సంతానం కలిగితే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ జ్ఞానంతో కొంత పెరుగుతారు, మళ్ళీ వీళ్ళు పెద్దలు అవుతారు, వీళ్ళు కొంత పిల్లల జ్ఞానం ఇస్తూ పరంపరగా వస్తుంది. సృష్టి ఆదిలో ఉన్నటువంటి మానవులకు భగవంతుడు జ్ఞానం ఇవ్వకపోతే ఎట్లా కనుక్కుంటారు చెప్పండి? ఈ నాస్తికులు ఫస్ట్ పుట్టినప్పుడే వీళ్ళు ఇంత ఎత్తున్నారా? వీళ్ళకి ఎట్లా కలిగింది జ్ఞానము? ఈ నాస్తికులకు దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు కృపతో తానే విద్యను ఉపదేశించి ఉన్నాడు. భగవంతుడు కృపతో మనకు విద్యను ఉపదేశించి ఉన్నాడు, ఈ వేద విద్యను. అది కూడా కృపతో అంట చూడండి, మన మీద దయతో. సర్వ పదార్థములను మన కొరకు సృష్టించిన వాడు, విద్యాదానము ఏల చేయుడు. మహర్షి దయానంద సరస్సు చెప్తున్నాడు, ఈ సర్వ పదార్థాలన్నీ సృష్టించినటువంటి భగవంతుడు ఆ పదార్థాలకు సంబంధించినటువంటి జ్ఞానము విద్యను ఎందుకు ఉపదేశించడు? సర్వోత్కృష్టమగు విద్యారూప పదార్థము అతడే దానము చేసి ఉన్నాడు. చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయము, బాగా వినండి. సర్వోత్కృష్టమగు విద్యారూప పదార్థము అతడే దానము చేసి ఉన్నాడు. విద్య అనేది సర్వోత్కృష్టమైనటువంటిది. అందుకే విద్యకు ప్రధానం ఇవ్వాలి అందరూ. విద్యకు ప్రధానం ఇవ్వకుండా పదార్థాలు, చిన్న చిన్న పదార్థాలు, ఏవో కార్లు బంగ్లాలు ఇవి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు. ఇక్కడ విద్య అంటే వేద విద్య. వేద విద్య సర్వోత్కృష్టమైనటువంటిది. అది కూడా ఇక్కడ ఒక పదార్థంగా చెప్పబడుతుంది. ఆ సర్వోత్కృష్టమైనటువంటి వేద విద్య అనేటటువంటిది అది పరమాత్మ దానం చేసి ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, సర్వోత్కృష్టమైనటువంటిది విద్య, వేద విద్య. కావున వేదము కాక మరి ఒక గ్రంథము ప్రపంచములో ఏదియు ఈశ్వరోక్తము కాదు. నువ్వు ఏ గ్రంథమైనా తీసుకోండ్రా, దాన్ని తప్పు అని రుజువు చేయవచ్చు, కానీ వేదమును తప్పు అని రుజువు చేసే ఎవ్వరికి చేత కాదు. మిగతా గ్రంథాలు అన్ని తప్పులు ఉంటాయి, భ్రమలు ఉంటాయి, భ్రాంతి ఉంటుంది, అనుమానం ఉంటుంది, వేదంలో ఉండదు. అందుకే ఈశ్వరోక్తం అంటే వేదమే,
అందరు గుర్తుపెట్టుకోండి, వేదమే ఈశ్వరోక్తము. వేదముని నమ్మాలి, వేదంని చదవాలి. ప్రతి మానవుడు కూడా వేదమే చదవాలి, వేదముని అనుసరించాలి. వేదమే నీ ప్రాణం. చెప్పండి అందరూ, వేదమే మా ప్రాణం. చెప్పండి మా అందరూ. వేదమే మా ప్రాణము. వేదం నీ ప్రాణమే వేదం, అంతే. నేను మొన్న మా వాడికి జాతకర్మ సంస్కారం చేశాను హాస్పిటల్లో. అప్పుడు మొట్టమొదట వాని చెవిలో ఏం చెప్పాలని తెలుసా? తండ్రి, నీ పేరు వేదము అని చెప్పబడింది. ఆ పుట్టిన పిల్లోని పేరు లేదు కదా, వాని పేరు ఏం పేరు? వేదం. ఆ పుట్టిన శిశువు, అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లడు కావచ్చు, వేదం. కాబట్టి వేదం చూడండి, మన మొత్తం వేదమే ఉండేది. కావున వేదము కాక మరి ఒక గ్రంథము ప్రపంచంలో ఏదియు ఈశ్వరోక్తము కాదు. ప్రపంచంలో ఏది కూడా ఈశ్వరోక్తం కాదు. ఈశ్వరుడు ఎట్లు పూర్ణ విద్యావంతుడు న్యాయకారి అయి ఉన్నాడో వేదము కూడా అట్టిదియే. ఎందుకు? ఈశ్వరుడే వేదం, వేదమే ఈశ్వరుడండి. ఈశ్వరుడు న్యాయకారి, అలాగే పూర్ణ విద్యావంతుడు. కాబట్టి వేదంలో కూడా పూర్ణ విద్య ఉంది, న్యాయతత్వం ఉంది వేదం అంతా. కావున వేదమునకు తుల్యమైనది కానీ అధికమైనది కానీ మరి ఒకటి పుస్తకం లేదు. కాబట్టి వేదమునకు సమానమైనటువంటిది, దానికంటే ఎక్కువైనటువంటిది ఏది లేదు. సమానమే లేనప్పుడు అధికం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మీరు వేదం చదవాలంటే ముందు సత్యార్థ ప్రకాశం చదవండి అందరూ. సత్యార్థ ప్రకాశము వేదమునకు ఒక భూమిక లాంటిది. వేదంలో ఉండే సమస్త విషయాలు సత్యార్థ ప్రకాశంలో ఉన్నాయి. సత్యార్థ ప్రకాశం చదివితే వేదం చదివినట్టే. దయానంద మహర్షి వేదాలు చదివి సత్యార్థ ప్రకాశం రాశాడు. అందులో వేద సంబంధిత వేదంలో ఉన్న విషయాలే ఉన్నాయి అన్ని. అందుకే మీరందరూ సత్యార్థ ప్రకాశం చదవండి. మీరు చదవండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చదవండి, అందరి చేత చదివింపజేయండి. ఆ ప్రయత్నం చేయండి అందరు కూడా. ఈ విషయము అధికముగా ఎరుగగోరువారు, ఇక్కడ వెంటనే అదే వస్తుందండి. ఎరుకగోరిన వారు నాచే రచింపబడిన సత్యార్థ ప్రకాశం అను గ్రంథమును చూడండి. నేను నిజంగా ఈ కింద లైన్ చూడలేదు, ఆ విషయాన్ని ముందు చెప్పాను, కింద లైన్లో అదే ఉంది. నేను ఏదైతే సత్యార్థ ప్రకాశం మీరు చదవండి అంటున్నానో కింద అదే ఉందండి, సేమ్. అంటే మహర్షి యొక్క భావాలు నా లోపల ఆటోమేటిక్గా కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పబడేది ఏంటంటే మా మోక్షంది బాగా ఉన్నది మీకు ఆతృత. లేదు, నేను నిజంగా అసలు కింద నేను మీకు తెలుసో తెలియదో కానీ చాలా మంది పెద్ద పెద్ద గురువులు కూడా ముందు ప్రిపేర్ ఇచ్చి చెప్తుంటారు. నేను ప్రిపేర్ కాను, డైరెక్ట్ వచ్చి చూసి చెప్తుంటా అంతే. అక్కడ ఉన్నదాన్ని నేను అర్థం చేసుకొని అన్వయింపజేసుకొని నాకు అర్థం చేసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. నుంచే అక్కడే ట్రాన్స్లేట్ జరుగుతుంది. ఎందుకంటే నాకు ప్రిపేర్ అయ్యి చెప్పేంత టైం లేదనమాట. నేను ఇంతకుముందు చదివాను, అర్థం చేసుకున్నా కాబట్టి ఇంకా ఇప్పుడు ఊరికే చూడకుండా అట్లా చదువుతుంటే చెప్పేయగలను. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు ఏం చెప్పబడుతుందంటే వేదము కంటే మించిన పుస్తకము లేదు, అది ఈశ్వరోక్తము. అందరూ దాన్ని పూర్ణంగా నమ్మండి. వేదం చెప్పిందంటే గుడ్డిగా ఆచరించండి మా, అంతే. రామచంద్రారెడ్డి గారు, గుడ్డిగా ఆచరించు. వేదంలో ఉన్నది అంటే గుడ్డిగా ఆచరించు, దాన్ని అనుమానపడాకు. దానికి ఇంకొక ప్రమాణం అవసరం లేదు. వేదమే అన్నిటికీ ప్రమాణం. చెప్పండి, వేదమే అన్నింటికి ప్రమాణము, ప్రమాణం, మించింది లేదు. వేదమే అన్నిటికీ ప్రమాణం. వేదమునకు ఇంకో ప్రమాణం అవసరం లేదు. కాబట్టి ఈశ్వర కృప వల్ల మీరందరూ వేదం వింటున్నారు, వేదాన్ని చదువుతున్నారు, వేదమును ఆచరిస్తున్నారు. ఇది సర్వ మానవుల దగ్గరికి పోవాలి. మహర్షి దయానంద సరస్వతికిన ఒక్క మహానుభావుడు
ఒక్క ఋషి చూడండి, ఒక్క సన్యాసి ఇంత పని చేశాడు. ఈ రోజు కూడా మనం ఆయన సాహిత్యం చదివి బ్రతుకుతున్నాం. మరి మనం ఏం చేయాలి? ఆలోచన చేయండి. నువ్వేం చేయాలి? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ శక్తి ఇచ్చాడు, నువ్వేం చేయాలో చెయ్యి. ఈ లోకానికి ఏం చేయాలో అది చేయండి. కేవలం పరోపకారం కొరకే మానవ శరీరం, స్వార్థం కొరకు కాదు. అన్ని శాస్త్రాల సారాంశం ఇదే. పరోపకారం కొరకే మానవ శరీరం. పొద్దున్న లేస్తూనే నువ్వు ఏం చేయాలి, ఈరోజు నేను ధర్మకార్యాలు ఏం చేయాలి, పరోపకారం ఏం చేయాలి అని రోజు పొద్దున్న లేవగానే ఆలోచన చేయండి. లేచి ఆ విధంగా ఒక ప్లాన్ గీసుకొని అందరూ ఆ పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం ఆ యొక్క ధర్మ కార్యాలు చేస్తూ, ఉత్తమోత్తమ కర్మలను చేస్తూ ఈశ్వరోపాసకులు కండి. ఈశ్వర ఉపాసన చేస్తూ ఉండండి. ఉత్తమ కర్మలు చేస్తూ ఈశ్వర ఉపాసన చేయాలి. కేవలం ఈశ్వర ఉపాసన చేసినా కానీ ఫలించదది. ఉత్తమ కర్మలు చేయాలి, ఈశ్వరోపాసన చేయాలి. రెండు సమానంగా బ్యాలెన్స్ కావాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఈ కాశీలో, హిమాలయాల్లో వీళ్ళంతా ఏ ఉత్తమ కర్మలు చేయట్లేదు. నాగసాధువులు, ఇంకా రకరకాల బాబాలు, వీళ్ళంతా ఏ ఉత్తమ కర్మలు చేయట్లే. కేవలం మేము భగవంతుని ఉపాసనలో ఉన్నాం, పరమాత్మ ఉపాసనలో ఉన్నాం. అది తప్పు. ఉత్తమ కర్మలు చేయాలి లోకాని కొరకు. ఉత్తమ కర్మలు చేస్తూ ఉపాసన చేయండి అందరూ. పరమాత్మ చెప్పేది అదే. నీకు దేహం వచ్చింది కాబట్టి ఈ దేహంతో ఉత్తమ కర్మలు చేయండి. ఉత్తమ కర్మలు చేస్తూ మిగిలిన సమయాన్ని ఈశ్వర ఉపాసనలో గడపండి. అప్పుడే మోక్షం వస్తుంది. ఆ ఉత్తమ కర్మలు కూడా నిష్కామ భావంతో చేయండి. స్వార్థంతో చేయకండి. పేరు ప్రతిష్టల కొరకు చేయకండి. ఏమో అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుంది గురూజీ. సరే అమ్మా, ఈరోజు ఈ మంత్రం పెద్ద మంత్రమ్మా, చాలా విశాలంగా ఉంది. ఇంకా నేను తగ్గించిన సమయం ఇవ్వమంటే అయిపోతుంది కాబట్టి, కాకపోతే దీన్ని 2 గంటల సేపు చెప్పవచ్చు. కఠోపనిషత్తు రేపు చెప్పుకుందాం. సరే, శాంతి పాఠం చేద్దాం. ఓ అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదాలు. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే.